ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి పొత్తు కుదిరింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక రకమైన విఫలయత్నాలు చేశారు. వాళ్ళిద్దరినీ దూరం చేయాలని, కులాల మధ్య కుంపటి పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్ని చెప్పినా ఎట్టి పరిస్థితులలో వాళ్ళు కలిసి పోటీ చేయబోతున్నారు 2024 అసెంబ్లీ ఎన్నికలకు. ఇక చెప్పుడు మాటలు వినే పరిస్థితి లేదు. ఎవరైనా కూడా నారద పాత్ర పోషించి కలహాలు సృష్టించాలని ప్రయత్నము చేసినా అది సాధ్యపడని విషయం. గట్టి బంధం ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే ఇరు పార్టీలు కూడా త్యాగాలకు సిద్ధపడ్డారు. ఒక లక్ష్యాన్ని నెరవేర్చాలంటే త్యాగాలని తప్పదు. తమ నాయకులను ఓదార్చి వాళ్ళను త్యాగరాజులుగా మార్చి కొన్ని సీట్లు అవసరాన్ని బట్టి ఇరు పార్టీలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చేసాయి. ఒక సీటు అటైనా ఇటైనా, ఒక నాయకుడు అలిగినా, ఒక నాయకుడు బెదిరించినా జనసేన తెలుగుదేశం పార్టీ ఒక సామరస్యపూరితమైన అవగాహనతో ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 106 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ 106 నియోజకవర్గాల్లో ఉండే గెలుపు గుర్రాలను గుర్తించి వాళ్ళకి ఫోన్ ద్వారా ఇప్పటికే తెలియజేశారు. ఎక్కడా కూడా పత్రికాముఖంగా ప్రకటన చేయలేదు. ఈ 106 మందిలో జనసేనతో పొత్తు ఖరారు అయ్యింది. ఏ స్థానాలలో ఎవరు పోటీ చేయాలనే అంశం వచ్చినప్పుడు ఒక 5-6 నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు త్యాగం చేయక తప్పదు. అలాగే జనసేన పార్టీ ప్రాథమికంగా 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను గుర్తించి వారి నియోజకవర్గాల్లో ప్రచారము ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఈ 40 నియోజకవర్గాలు ఏవి అనేది దాదాపు చంద్రబాబు నాయుడు, నాదెళ్ల మనోహర్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూర్చుని ఒక అవగాహనకు వచ్చారు. ఈ 40 అనే అంకె సీట్ల విషయంలో 3-4 అటు ఇటు అవ్వచ్చు, కొన్ని సీట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండొచ్చు. నాయకులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి బీజేపీ మాట ఏంటంటే బీజేపీతో ఒప్పందం కుదిరింది. 2024 ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినాయో అదే విధముగా 3 పార్టీలు కలిసి పోటీ చేయటానికి సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినా అధికారికంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎన్నికల షెడ్యూలు, పార్లమెంటుకి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూలు విడుదలైన తరువాత మాత్రమే పొత్తు ప్రకటన విడుదలవుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా జూన్ మాసంలో చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి ఆహ్వానించి చర్చలు జరిపి పొత్తుకు రంగం సిద్ధం చేశారు. తదుపరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన నాణెం, 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు కూడా ఇరువురు చర్చించుకుని సూత్రప్రాయంగా 2024 ఎన్నికల్లో కలిసి ప్రయాణము చేయటానికి అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోకేష్ని ఆహ్వానించి లోకేష్కి ఇచ్చిన సమయంలోనే
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురంధరేశ్వరి సమక్షంలో చర్చలు జరిపారు. కొంతమంది, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని దుష్ట శక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ ఉన్నదని తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో ఆ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికే అమిత్ షా ప్రత్యేకంగా లోకేష్ని పిలిచి ఇరు రాష్ట్రాల అధ్యక్షుల సమక్షంలో చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకుని, కేసుల గురించి కూడా విషయాలు తెలుసుకుని, ఆ సందర్భంలో లోకేష్తో మనం కలిసి పోటీ చేయబోతున్నాం. గతంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పార్టీ పోటీ చేయబోతా ఉంది. అలాగే 6 లోక్సభ స్థానాలలో బీజేపీ పోటీ చేయబోతా ఉంది. సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు, దుష్ట శక్తులు, అసాంఘిక శక్తులు కావాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్కి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు. ఇప్పటికే పురంధరేశ్వరి పలుమార్లు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అరెస్టుకి ఎటువంటి సంబంధం లేదని పత్రికాముఖంగా ప్రకటిస్తూ, ఆయన అరెస్ట్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియజేయటం, ఈ విధంగా 3 పార్టీలు కలిసి ముందుకు సాగబోతున్నాయి. కొంతమందికి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి కొంత గందరగోళం సృష్టించాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, రాజకీయాల్లో కానీ రాష్ట్ర పరిపాలనలో కానీ నేటి ప్రధాని మోదీ కంటే సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక కీలక బాధ్యతను చేపడతారు. రెవెన్యూ శాఖ కానీ లేదా హోంశాఖను కానీ ఒక ప్రధాన శాఖకు ఆయన మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి తరుణాల్లో ఈ పుకార్లు ఎవ్వరూ నమ్మశక్యంగా లేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా అనేక రకాలుగా ఈ 3 పార్టీల మధ్యలో తంపులు, తగాదాలు, అభిప్రాయ భేదాలు సృష్టించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు సమన్వయ కమిటీలు నియమించుకుని, ఇరు పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల హామీలను కూడా సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 6 ఎన్నికల హామీలను మేము అధికారంలోకి వస్తే అమలు చేయబోతున్నామని ప్రకటించడం జరిగింది. ఈ 6 ఎన్నికల హామీలు, మొట్టమొదటిది మహిళలు. సమాజంలో సగభాగం, ఓటర్లలో సగభాగం ఉన్న మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు ఇచ్చే వాళ్లకు సంక్షేమ పథకాల్లో మొదటిది తల్లికి వందనం. ఇంట్లో చదువుకునే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా తల్లికి వందనం అనే పథకాన్ని రూపొందించారు. మహిళలకి రెండవది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు దాటి ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళకి బ్యాంకు ఖాతాలో ప్రతి నెల కూడా
1500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేయబడతాయి. ఇక 3 దీపం పథకం. దీపం పథకంలో దాదాపు పేదలందరికీ కూడా చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100కి 100 రూపాయలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టబోయే పథకం ఏంటంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం. మహిళల కోసం 4వ పథకం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇక 2వ హామీ యువతకు యువగళం అనే పథకం కింద ప్రతి నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం. ఏ విధంగా హైదరాబాదు నగరంలో హైటెక్ సిటీ ఐటీ టవర్స్ నిర్మించి ఈనాడు దాదాపు 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారో, అదేవిధంగా అమరావతిలో హైటెక్ సిటీ, వైజాగ్లో హైటెక్ సిటీ, తిరుపతిలో హైటెక్ సిటీ, తర్వాత ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో కూడా ఐటీ టవర్స్ నిర్మించి ఆ విధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ బృహత్తర పథకం. ఇక 3 రైతులకు అన్నదాత అనే పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం, వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వేయటం. ఈ 20,000 ఒకసారి 10,000, మరొకసారి 10,000 లేదా 3 విడతలుగా వేసే అది ఆ వెసులుబాటు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కౌలు రైతుల యొక్క గోడు పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. భూ యజమాని ఎక్కడో బొంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అమెరికా, లండన్లో ఉన్నవారికి ఆ భూ యజమానులకు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కౌలు రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం. అలాగే ఆక్వా రైతులకు అధికంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్న వారికి సబ్సిడీపై అతి తక్కువ రేటుకి విద్యుత్తు సరఫరా చేయటం. అది ₹1.50 యూనిట్ విద్యుత్తుని 24 గంటలు సరఫరా చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. అట్లాగే రాయలసీమలో ఉద్యానవన పంటలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, పండ్ల తోటలు ఉన్నాయి. ఆ ఉద్యాన పంటలు హార్టికల్చర్ రైతులకు కూడా ప్రోత్సాహకాలు. మరి వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ కోళ్ల పెంపకము, ఆ రెండింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి రైతులకు కావలసిన సబ్సిడీలు, ఆర్థిక సహాయం అందించటం. ఇక 4 తాగునీరు ప్రతి ఇంటికి, గ్రామంలో పట్టణంలో కూడా ప్రతి ఇంట్లో కూడా ట్యాప్, డ్రింకింగ్ వాటర్ ట్యాప్, నల్ల కుళాయి, పంపు ఇచ్చి మహిళలు ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్ళి లేదు దూర ప్రాంతాలకు వెళ్ళి మంచినీరు తెచ్చుకునే దుస్థితి లేకుండా ప్రతి ఇంటికి కూడా ఒక ట్యాప్ ఏర్పాటనే పథకం. 5 తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఈరోజు కూడా బీసీలు మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు. అటువంటి బీసీలకు అండగా ఉండటానికి ఏ విధంగా దళితులకు, గిరిజనులకు ప్రత్యేకంగా వాళ్ళపై జరిగే అఘాయిత్యాలను నిరోధించటానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చిందో అదే నమూనాలో బీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ బీసీల యొక్క హక్కులను కాపాడి వాళ్ళపై ఎటువంటి దాడులు జరగకుండా
వాళ్ళను కాపాడే బీసీల రక్షణ చట్టం. ఇక ఆరోది చాలా కీలకమైంది. రాష్ట్రంలో ఎవ్వరు పూర్తిగా పేదరికము నిర్మూలన చేయటానికి పూర్ టు రిచ్ అంటే పేదరికము నుంచి సంపన్నులుగా తీర్చిదిద్దటం. ఇది అంత సులభమైన అంశం కాదు. అయినా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు రంగ కంపెనీలను వ్యక్తులను పెద్ద ఎత్తున ఈ పేదరిక నిర్మూలన పథకంలో భాగస్వామ్యాలు చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పూర్తిగా పేదలు లేని ఆంధ్రప్రదేశ్ను చేయాలనే సంకల్పం. ఈ 6 హామీలతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎన్నికల హామీలు ఎన్నికల ప్రణాళికను ప్రచారం చేస్తూ మరోపక్క ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ అక్రమ అరాచక ప్రభుత్వ పాలనను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇప్పటి వరకు ఒంటరి పోరాటం చేశాయి తెలుగుదేశం జనసేన పార్టీ. ఇక ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా 2 జెండాలు కలిసి 2 నాయకులు కూడా గ్లాసు సైకిల్ గ్లాసు తెలుగుదేశం జనసేన కలిసి ఈ ఎన్నికల హామీలను ప్రచారం చేయటం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయటం. రాష్ట్ర స్థాయిలో 2 సమన్వయ కమిటీలు వేయటమే కాకుండా ఇంతకుముందు విడివిడిగా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ అని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అందరినీ ఆహ్వానించి సమావేశం పెట్టుకునేవారు. ఇప్పుడు ఇరు పార్టీలు కూడా వాళ్ళ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం అంటే జనరల్ బాడీ లాంటిది. ఆ 2 జనరల్ బాడీలు కూడా కలిసి నిర్వహించుకోవటం, అది రాష్ట్ర స్థాయిలో సమన్వయమే కాక తదుపరి జిల్లా స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, చివరికి బూత్ స్థాయిలో కూడా ఏ కార్యక్రమం చేసినా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒకే మాట, ఒకే బాట, ఒకే ఎజెండా, ఒకే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపటం అనే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వ్యూహం, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఈ నాయకులు ఎవరైతే కీలక పాత్ర గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో పోషిస్తారో వాళ్ళందరిపై బీజేపీ జనసేన పార్టీ నాయకులపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఇప్పటి వరకు 66,000 కేసులు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో. జనసేన నాయకులపై 30,000 కేసులు నమోదు చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహం ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసే నాయకులు మీపై పోలీస్ కేసులు ఉన్నాయి, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, హౌస్ అరెస్ట్ అంటారు, బయటకు రానివ్వరు, లేదా కొంతమందిని తీసుకెళ్ళిపోయి దూర ప్రాంతాల్లో ఉంచటం, లేదు గ్రామ బహిష్కరణ, టౌన్ బహిష్కరణ, సిటీ బహిష్కరణ అంటాం కొంతమందిని జైళ్లలో నింపాలనే ఆలోచనలో ఉన్నారు. దీన్ని ఈ 1,00,000 మందిపై పెట్టిన కేసులను ఏ విధంగా అధిగమించాలి? ఇంతవరకు బ్రిటిషు కాలంలో కూడా, ఆ బ్రిటిషు జమానాలో కూడా మొత్తం భారతదేశం అంతా కలిసి 1,00,000 మందిపై కేసులు పెట్టలేదు. ఇంతవరకు 1,00,000 మంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులపై కేసులు పెట్టడం అనేది దాదాపు కొంతమంది విశ్లేషకులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసే పరిస్థితి అంటున్నారు. అందువల్ల తెలుగుదేశం జనసేన పార్టీ
వాళ్ళు కూడా తెలివిగా ఎవరిపైనైతే కేసులు లేవో ఆ కేసులు లేని నాయకులను ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి వాళ్ళని ప్రేరేపించి వాళ్లకు కీలక పదవులిచ్చి కేసులున్న నాయకుల స్థానంలో కేసులు లేని నాయకులను రంగంలో దింపి ఒకవేళ ఏదైనా ఈ నాయకులు కీలకమైన నాయకులు అందుబాటులో లేకపోయినా నంబర్ 2 కమాండ్లో ఉండే వాళ్ళందరినీ కూడా రంగం సిద్ధం చేయటానికి ఇరు పార్టీలు కూడా తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక ఎవరెక్కడ పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత దాదాపు వచ్చింది. సీట్లలో స్పష్టత వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 106 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన 40 మంది అభ్యర్థులను పోటీకి దింపే అవకాశం ఉంది. బీజేపీ 13, అలాగే పొంగనూరులో ఉండే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ పార్టీ, భారతీయ చైతన్య యోజన పార్టీ బీసీవై పార్టీ కూడా వాళ్ళు కూడా 2-3 సీట్లలో ఈ మహాకూటమిలో భాగస్వామ్యంగా పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు వ్యూహం 53 సీట్లు జనసేనకు బీజేపీకి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సీట్లలో ప్రభుత్వము ఏర్పాటు చేయటానికి కావలసిన సంఖ్యాబలాన్ని పొందే విధంగా ఆయన వ్యూహము రచిస్తున్నాడు. అంటే జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు లేకపోయినా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మెజారిటీతో వాళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించే అవకాశం కనపడుతుంది. అయినా తగు మెజారిటీ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. బీజేపీ నుంచి 2 మంత్రులు ఉంటారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే నాదెళ్ల మనోహర్, వారు కాకుండా మరో 4, మొత్తం జనసేనకు 6 ప్రాతినిధ్యం వహించే అవకాశం కనపడుతూ ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి గెలిచిన వారు, ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన వారందరూ కూడా త్వరలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో పంచకర్ల రమేష్ ఆయన జనసేన పార్టీలో చేరి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు, ఆయన స్వాములు అంటారు. ఆ స్వాములు గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గిద్దలూరులో అత్యధికంగా బలిజ సామాజిక వర్గం వారు ఉండటం వల్ల ఆయన తప్పకుండా గెలుస్తాడనే ఊహాగానాలున్నాయి. వీరితో పాటు మరికొంతమంది పీఆర్పీ నాయకులు కూడా గతంలో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైంది. వాళ్ళు మళ్ళీ తిరిగి జనసేనలో చేరటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక నాయకులు ఎవరెక్కడ పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయబోతున్నాడు. బాలకృష్ణ హిందూపూర్లో పోటీ చేస్తాడు. యువ నాయకుడు నారా లోకేష్ మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేయబోతున్నాడు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి భీమవరంలో పోటీ చేయబోతున్నాడు. అక్కడ ఆయన డబ్బు ప్రలోభాలకు గురించి కాకుండా డబ్బు పంపిణీ చేయకపోవటం వల్ల, మద్యం ఇవ్వని కారణం వల్ల 2000తోనే ఓడింది. ఈసారి జనసేన పార్టీ తరపున, గ్లాస్ పార్టీ తరపున భీమవరంలో అఖండ విజయాన్ని సాధించబోతున్నాడు జనసేన నాయకుడు. దీంతోపాటు 2వ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం, కాపు సామాజిక వర్గం
అత్యధికంగా ఉన్న పిఠాపురంలో పవర్ స్టార్కి 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది గాజువాక అని ఊహాగానాలు ఉన్నా గాజువాకలో పోటీ చేసే అవకాశం తక్కువ. దాదాపుగా భీమవరం, పిఠాపురం 2 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి సూత్రప్రాయంగా జనసేన పార్టీ నిర్ణయం తీసుకోవటం జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన ఆరు ఎన్నికల హామీతో పాటు జనసేన పార్టీ తరపున మరో 5 ఎన్నికల హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడానికి ప్రతిపాదించారు. ఇరు పార్టీలు ఆమోదించినాయి. మొదటిది సౌభాగ్య అనే పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం. MSME మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం. స్టార్టప్ కంపెనీలు, అంకుర సంస్థలు వాటిని ఏర్పాటు చేసిన వారికి ప్రాజెక్టు వ్యయంలో, పరిశ్రమల పెట్టుబడి వ్యయంలో 20% ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించటం. గరిష్టంగా 10 లక్షల వరకు కూడా ప్రభుత్వం నుంచి మళ్ళీ వెనక్కి ప్రభుత్వానికి కట్టకుండా ఉచితముగా పరిశ్రమలు స్థాపన కొరకు ఆర్థిక సహాయం. రెండోది, గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ పునఃప్రవేశపెట్టడం. ఈ విధంగా ఇసుక పంపిణీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతమిచ్చి భవన నిర్మాణ కార్మికులకు, చిన్న కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి కల్పించడానికి, ఆ విధంగా ఉపాధి అవకాశాలు పెంచటం. 3, అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రచారం చేసి ఒకే రాజధాని, అది అమరావతి అని ప్రచారం చేయటం. 4, రాష్ట్ర సంపద పెంచటం, పేదరిక నిర్మూలన. సంపద పెంచడం ద్వారా పన్నుల భారాన్ని తగ్గించటం. పన్నుల భారం తగ్గించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాబోతా ఉంది. ఈ సోలారు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు యూనిట్కి రాబోయే కాలంలో ₹2, ₹1.5 కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు అని చెప్పి. ఎందుకంటే సూర్యభగవానుడు మనకు ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మనం చేయవలసింది కేవలం దాన్ని సేకరించి కరెంటు లైన్ల ద్వారా సరఫరా చేయటం కనుక సోలార్ విద్యుత్తుని ప్రోత్సహించి సంపదను పెంచి ధరలు తగ్గించడం, కరెంటు ధరలు తగ్గించడం, మౌలిక వసతులపై పెద్ద దృష్టి పెట్టడం. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు వేస్తుంటే ఈ రోజున రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లు, జిల్లా రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు. కనుక రాష్ట్ర రహదారులు, జిల్లా, మండల, గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయటము, నిర్వహణ చేయటం, ఓడరేవుల అభివృద్ధి ద్వారా సంపద పెంచటం, మరికొన్ని విమానాశ్రయాలు నిర్మాణం చేయటం. ముఖ్యంగా నెల్లూరు విమానాశ్రయం పూర్తి చేయటం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేసి హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయానికి దీటుగా భోగాపురాన్ని అభివృద్ధి చేయటం. ఈ విమానాశ్రయాల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా పెరుగుతాయి. అలాగే మత్స్యకారుల యొక్క పేదరికం నిర్మూలన కొరకు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫిషింగ్ హార్బర్లు, ఎక్కడ వీలైతే అక్కడ ఫిషింగ్ హార్బర్లు, ఇప్పటికే 10 ఫిషింగ్ హార్బర్లు కేంద్ర ప్రభుత్వం చొరవతో నిర్మాణం జరుగుతున్నాయి. మరో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకారులను సంపన్నులుగా చేసే కార్యక్రమం. ఆ విధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రాష్ట్ర గ్రాస్ జీడిపిని పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే సంపదలో అగ్రగామిగా ఉంచాలనే సంకల్పం. ఇక 5 కార్మికుల సంక్షేమం. కార్మికుల సంక్షేమంలో మొట్టమొదటిది అన్ని పరిశ్రమలలో కూడా కనీస వేతనాలు అమలు చేయటం, అక్కడ ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయం తప్పకుండా కల్పించేలా చూడటం. 2, ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. వలసలను నివారించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం కార్మికుల సంక్షేమంలో. 3వది పరిశ్రమలు అధికంగా స్థాపించడం ద్వారా, పరిశ్రమలంటే వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మందుల తయారీతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ ఆ రంగాన్ని కూడా బాగా వృద్ధి చెంది ఎంతోమంది ఇంజనీరింగ్ చదివారు, ఎంబీఏలు చదివారు. వాళ్ళందరికీ కూడా, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి అందరికీ కూడా సాఫ్ట్వేరు ఆ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ విధంగా త్వరలో ఈ 11 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోని ముద్రించి కలిసికట్టుగా ఒకే మాట, ఒకే బాట కింద ఇక మీదట ఎక్కడ ఏ ఆందోళన, ఏ నిరసన చేసినా, ఏ సమావేశము నిర్వహించినా 2 పార్టీలు కలిసి నిర్వహించడం, 2 పార్టీల జెండాలు కలిసి పెట్టడం, ఇది లక్ష్యంగా ఇరు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే మరి కొంతమందికి అనుమానం, మరి కమలం జెండా ఎప్పుడు వస్తుందంటే బహుశా మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల షెడ్యూలు, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు మార్చి 2024న విడుదలవగానే అప్పుడు మార్చిలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో పొత్తు విషయాన్ని అధికారికంగా, లాంఛనంగా, పత్రికాముఖంగా ప్రకటించబోతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు, ఓటర్లు అమాయకులని చెప్పి చంద్రబాబు నాయుడిని కక్ష, పగ, ప్రతీకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఆ బురద భారతీయ జనతా పార్టీకి అంటించాలని కొంతమంది విపక్ష పార్టీలు, అధికార పార్టీ నాయకులు కూడా కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీని ఈ చంద్రబాబు నాయుడు అరెస్టుకు లింకు చేయాలని విఫలయత్నం చేశారు. కానీ విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైతే అమిత్ షా లోకేష్ని తనంతట తాను ఫోన్ చేసి పురంధరేశ్వరి, కిషన్ రెడ్డి సమక్షంలో చర్చలు జరిపారో, దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణలో ఉండే తెలుగు ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుకి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు అనేది స్పష్టత వచ్చింది. ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఇరు రాష్ట్రాలు కూడా చంద్రబాబు నాయుడు యొక్క అక్రమ అరెస్ట్ని ఖండించటం, ఆయన అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు అనేది
స్పష్టంగా విస్పష్టంగా తెలుగు ప్రజలకు అర్థమయ్యేలా అమిత్ షా లోకేష్ని పిలవటము ద్వారా తెలుగు ప్రజలకే కాదు దేశంలోని అందరికీ భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఎటువంటి సంబంధం లేదని తేటతెల్లమయ్యేలా చేయటం అనేది వాస్తవము అని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. సైకిల్ స్వారీ గ్లాసును పెట్టుకుని ఇక త్వరలో సైకిల్పై గ్లాసులో నీళ్లు, త్వరలో గ్లాసులో కమలం పెట్టాలి. ఈ సైకిల్ స్వారీ జరుగుతుంటుంది. సైకిల్ మీద గ్లాసు పెట్టుకుని వెళ్తుంటే మార్చి 2024లో ఆ గ్లాసులో ఉన్న నీళ్లలో కమలము వచ్చి చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.